హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ చైత్ర ఛానల్. మీకు ఈరోజు నేను మంచి రెసిపీని వీడియోలో చూపించబోతున్నానండి. పుల్లగా కారంగా సూపర్గా ఉంటుంది. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది కూడా మీకు నేను వీడియోలో చూపించబోతున్నాను. ఇది జ్వరము జలుబుతో బాధపడే వారికి నోటికి ఇది సరిగ్గా రుచించదు కదా, అటువంటి వారు కూడా ఈ పచ్చడిని ఒకసారి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఈ పచ్చడికి కొన్ని పండు పచ్చిమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. ఇవి ఒక 8 వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలని. అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలు, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఒక మామిడికాయ తీసుకున్నా, అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీర తీసుకున్నానండి. మామిడికాయని మనం పొట్టు తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ పచ్చిమిరపకాయలని, అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలు కూడా వేసి చక్కగా సిమ్లో పెట్టి మనం వేయించుకుందాం. ఇలా చక్కగా వేగిన తర్వాత అందులో మనం కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ కొత్తిమీర కూడా వేసి చక్కగా ఇలా మనం కొద్దిసేపు వేయించుకోవాలి. వాటర్ ఇంకిపోయేటంత వరకు మనం ఈ కొత్తిమీరలో ఉన్నటువంటి వాటర్ ఇంకిపోయేటంత వరకు చక్కగా మనం వేయించుకోవాలి. వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇది వేసేసి మనం మామిడికాయకి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోమన్నాను కదా, ఆ మామిడికాయ ముక్కలను కూడా మనం ఇందులో వేసేసి, అలాగే ఈ పచ్చడికి కావాల్సినటువంటి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేసి చక్కగా మనం ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని ఉంచుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి మామూలుగా ఆయిల్ వేసైనా మీరు ఇలా పోపు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మామూలుగా ఉడికించుకోవచ్చండి. ఆయిల్ వేయకుండా కూడా మీరు ఈ పచ్చడిని ఉడికించుకోవచ్చు. ఇలా పప్పులన్నీ తగులుతాయని నేను తాలింపు పెడతాను. అలాగే అందులో పప్పులు ఏమంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు వేసి చక్కగా ఇలాగా తాలింపు పెట్టుకోవాలి. పచ్చడిని ఇలా మనం ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. చల్లారిన తర్వాత మనం చక్కగా ఇలాగా మనం సర్వ్ చేసుకోవచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలో చక్కగా ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. 2-3 రోజులు చక్కగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే వారం వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.